ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని వీడియోలు కొన్ని మాటలు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అనేది తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది. అదే కాకుండా టైమింగ్స్ కూడా రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి. సో దట్ దే ఆర్ డిమోటివేటింగ్, షాక్ కొట్టే రేట్స్, సో దట్ సామాన్యుడు అనేవాడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. బ్రాండ్ పేరు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష. లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వస్తా ఉందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అధ్యక్ష. చూసారుగా, విన్నారుగా. ఇక రెండు మాటలు చాలా క్లియర్గా. నిజానికి 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంది? నీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపానం వల్ల మహిళల తాళ్ళు తెగులుతున్నాయి, వాళ్ళు ఒంటరి మహిళలు అవుతున్నారు, అనేక కుటుంబాలు చిత్రం అవుతున్నాయి, అందుకని అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సరే, అధికారం వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఏదైతే హామీ ఉందో దానికి కట్టుబడి ఉన్నానని చెప్పేసి ప్రైవేట్ చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతుల్లోకి మద్యం షాపులన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు విన్నారుగా మీరు, ప్రైవేట్ చేతుల్లో ఉంటే మద్యపాన నిషేధం జరగదు, ప్రభుత్వం చేతుల్లో ఉంటే మద్యపాన నిషేధం జరిగిద్ది. ఎందుకంటే టైమింగ్స్ కుదిస్తాం, షాపులు కుదిస్తాం, బ్రాండ్లు లేకుండా ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నిజంగానే టైం కుదించారు, నిజంగానే మద్యం షాపులు కుదించారు. తర్వాత ఈ మద్యం రేట్లు పెంచారు. దాదాపు 70% పెంచిన మద్యం బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఎందుకు ఇంతగానో పెంచుతున్నారు అంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గింది, మద్యం రేట్లు పెంచితే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన భాష్యం. సరే, జనం నమ్మారు. టైం తగ్గిస్తున్నాడు కదా, షాపులు తగ్గిస్తున్నాడు కదా, రేటు కూడా అందుకే పెంచుతున్నారేమో అని ప్రస్తుతం అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిందేంటి, మద్యం షాపులు ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడం ద్వారా తన అనుకున్న బ్రాండ్స్ని అమ్మడానికి అవకాశం దొరికింది. అదే ప్రైవేట్ చేతిలో ఉందనుకోండి, ఏ బ్రాండ్కి డిమాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ అమ్మే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభుత్వం చేతుల్లో ఉండటం వల్ల ఏ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలనుకున్నాడో ఆ బ్రాండ్ మాత్రమే అమ్మే ప్రయత్నం చేశాడు. తర్వాత రేట్ ఎందుకు పెంచాడు? తను అమ్మదలుచుకున్న బ్రాండు జనానికి ఎక్కువ రేటుకి అమ్మాలి, ఎక్కువ లాభం రావాలి, తాము తయారు చేసేది కూడా తమ కంపెనీలే కాబట్టి వాటికి ఎక్కువ లాభం రావాలి, తమ కమిషన్ ఎక్కువ ఇవ్వాలి ఆ కంపెనీలు అనే కారణం చేత రేటు పెంచాడు. ఫస్ట్ ఏమో మద్యపాన నిషేధం కోసం ఇవన్నీ చేస్తున్నా అని చెప్పి, తర్వాత ఆచరణలో మాత్రం మద్యపాన నిషేధం పక్కకు పోయింది, సొంత బ్రాండ్ల అమ్మకం స్టార్ట్ అయింది. అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో. అదే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్డ్స్ తీసుకోవచ్చు, ఫోన్పేలు గూగుల్ పేలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రభుత్వం ఎలా కావాలంటే అలా అమ్ముకుంది. కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మద్యాన్ని అమ్మింది. అది కూడా లోపల రాసేది ఒక రేటు, తీసుకునేది ఇంకో రేటుగా అమ్మడం జరిగింది. అంటే ఎంఆర్పి ఒక రేటు, వీళ్ళు వసూలు చేసేది మరో రేటుగా వీళ్ళు వసూలు చేశారు అనేటువంటిది ఆ రోజుల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం. ఇలా ఒక లాభం. తర్వాత కూడా నేను చెప్పినట్టు బ్రాండ్ వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ అమ్మారు, వాళ్ళకి కమిషన్ ఇచ్చే బ్రాండ్ అమ్మారు అనేది ఇప్పుడు రాజు వికాస్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వీరందరూ కూడా చెప్తున్నటువంటి మాట. నేను చెప్తున్న మాట కాదు, వారి రిమాండ్ రిపోర్ట్లో ఆ మాట చాలా క్లియర్గా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు చూడండి కావాలంటే మీరు. అంటే మద్యపాన నిషేధం అనేటువంటిది మద్యం స్కామ్ చేసుకోవటానికి వేసిన ఒక ఎర. చేపను పట్టడానికి వలేస్తాం కదా, అలా జనానికి ఒక ఎరేసాడు జగన్మోహన్ రెడ్డి. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని. ఆ సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టుకొని ప్రైవేట్ చేతిలో షాపులు లేకుండా చేశాడు, డెస్టినరీస్ తన చేతిలో పెట్టుకున్నాడు, షాపులు తన చేతిలో పెట్టుకున్నాడు, తన ఇష్టం వచ్చిన బ్రాండ్లు అమ్మాడు. పైగా ఈ బ్రాండ్లు ఏంటి, నాసిరకం బ్రాండ్ కదా, వీటి వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కదా, చాలామంది చనిపోతున్నారు కదా అంటే బ్రాండ్ ముఖ్యం కాదు, తయారీ సంస్థ ముఖ్యం అని చెప్పేసి అన్నాడు. మరి ఆ సంస్థలు ఏంటి? ఆ సంస్థలన్నీ కూడా ఒకటి మిథున్ రెడ్డిది, ఒకటి విజయసాయి రెడ్డిది, ఇంకోటిది రాజు కసిరెడ్డిది, ఇంకోటి సజ్జల సీతారెడ్డిది, వేదం పెట్టి సొంత తయారీ సంస్థలు నడిపాడు, సొంత మద్యాన్ని తయారు చేశాడు, సొంత మద్యాన్ని అమ్మాడు, బ్రాండింగ్ మద్యాన్ని లేకుండా చేశాడు. కానీ బ్రాండింగ్ మద్యం కంటే ఎక్కువ రేటుకి అమ్మాడు. అది కూడా క్యాష్ కొట్టు మద్యం పట్టు అనేటువంటి పద్ధతిలో అమ్మేసి పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకున్నారు అనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు